ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేను ఇప్పుడు మందిరంలో ఉండి మాట్లాడుతున్నానండి మీతోటి. ఇక్కడ మీరు చూస్తే కనుక కాంపౌండ్ వాల్ లేదు, అలాగే టైల్ రోడ్ కూడా నిర్మించాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా గడ్డి పెరిగిపోయి చాలా చిందరవందరగా ఉంటుంది. ఈ చుట్టూ పొలాలు ఉండడం వల్ల మరి కొన్ని విషసర్పాలు అలాగే చాలా జంతువులు ఇక్కడికి వస్తున్నాయి. మరి దీన్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రభు మాకు అప్పగించున్నారు. కానీ దీన్ని అంతటిని మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక నిధులు మా దగ్గర సరిపడనంతగా లేనందువల్ల కేవలము చర్చి యొక్క హాల్ మాత్రమే నిర్మించగలిగాము. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ అంతయు కూడా నిర్మించలేకపోయాము. ప్రభు చిత్తమైతే త్వరలో ఇవన్నీ కూడా నిర్మించాలని ఆశపడుతున్నామండి. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా సరే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఈ వాక్యాల ద్వారా ప్రభు మాతో మాట్లాడుతున్నారు, మేమెంతో బలపరచబడుతున్నాము అని అనుకున్నట్లయితే తప్పకుండా ఈ పరిచర్య కొరకు, ఇక్కడ జరగవలసినటువంటి మందిర నిర్మాణ పనుల కొరకు సహకరించమని ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాము. ఈరోజు ఒక చిన్న వాక్యము మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించున్నారు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి వారి హృదయాల్లో ఆశ ఉంటుంది కదండి. నేను విదేశాలకు వెళ్ళాలి, అబ్రాడ్లో నేను జాబ్ చేయాలి, నాకు మంచి భాగస్వామితో వివాహం జరగాలి, నేను ఈ గవర్నమెంట్ జాబ్లోకి ఎలాగైనా సరే వెళ్ళాలి, నేను మంచి గృహం కట్టుకోవాలి, మంచి సౌకర్యాలు ఉన్నటువంటి ఒక మంచి గృహంలో నేను నివాసం చెయ్యాలి, నా కుమారులు ఈ మంచి స్థాయిలో ఉండాలి, నా కుమార్తె చక్కటి గృహానికి కోడలుగా వెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి ఏవో ఒక ఆశలు వాళ్ళ హృదయాల్లో ఉంటాయి. ఆశపడడం అనేది ఎంత మాత్రము కూడా తప్పు కాదు. ఇక్కడ వాక్యం కూడా స్పష్టంగా సెలవిస్తుంది. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, మేలుతో వారి యొక్క హృదయాలను ఆయన నింపి ఉన్నాడు అని ఇక్కడ వాక్యం రాయబడింది. మా చర్చికి ఒక సహోదరి వస్తారండి. ఆమె యొక్క హృదయంలో ఒక ఆశ ఉందంట. అదేంటంటే, మేము ఇంతకు ముందు ఉంటున్న ఇల్లు చాలా చిన్న ఇల్లు సిస్టర్, ఎవరైనా మా ఇంటికి వస్తే కనీసం వారిని కూర్చోపెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి హాస్పిటాలిటీ మేము చేయలేకపోతున్నాము, వారికి మంచి మర్యాద మేము చేయలేకపోతున్నాం, మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. అయితే నేను మనసులో అనుకున్నాను, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నాకు మంచి ఇల్లు ఇవ్వు, డ్రాయింగ్ రూమ్ ఇవ్వు, చక్కగా సోఫా అన్నీ అక్కడ మేము వేసి వచ్చిన గెస్ట్లందరికీ మంచిగా మేము మర్యాద చేస్తాము, వాళ్ళకి కావాల్సినటువంటి ఆతిథ్యాన్ని మేము ఇస్తాము అని ఆవిడ హృదయంలో అనుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేశారంటండి. అయితే కొన్నాళ్ళకి ప్రభు వారిని ఆర్థికంగా ఆశీర్వదించారు. ఆ పిమ్మట వారు చక్కటి గృహాన్ని నిర్మించుకున్నారు. మేము కూడా వారింటికి 2-3 సార్లు గృహ కూడికలకు పెట్టడానికి వెళ్ళినప్పుడు చక్కగా ఒక డ్రాయింగ్ రూమ్ అనేది వారు పెట్టుకున్నారు, గెస్ట్ రూమ్ ఒకటి పెట్టుకున్నారు. అక్కడ ఆవిడ ఎలాగైతే హృదయంలో అనుకున్నారో, ఆవిడ ఏదైతే ఆశ కలిగి ఉన్నారో ఆ ఆశను ప్రభు ఆమె జీవితంలో నెరవేర్చున్నారు. ఈరోజు వారి ఇంట్లో చక్కటి గృహ కూడికలు పెట్టుకుంటున్నారు, ప్రార్థన కూడికలు పెట్టుకుంటున్నారు, అనేకులకు వారు ఆతిథ్యం ఇస్తున్నారు. హల్లెలూయా. ఈ యొక్క చిన్న సాక్ష్యం నేను మీతో ఎందుకు చెప్పానంటే, ప్రతి ఒక్కరి హృదయంలో ఏదో ఒక ఆశ, ఏదో ఒక వాంఛ అనేది ఉంటుంది. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, ప్రభు వారి యొక్క మొరలను విన్నారు, వారి ఆపదల నుండి విడిపించారు, వారు ఒక నివాసపురము చేరునట్లుగా వారిని చక్కటి త్రోవలో నడిపించారు అని ఇదే కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు రాసుకుంటూ వచ్చారండి. హల్లెలూయా. దావీదు ఒకానొక సమయంలో అరణ్యంలో కూర్చొని, ప్రభువా నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించి ప్రభువా అని ఆశపడ్డాడంటండి. అక్కడే కూర్చుని 23వ కీర్తన కూడా రాస్తారు ఆయన. అయితే ప్రభు ఎంత చక్కగా ఆయన హృదయంలో ఉన్న ఆశను తీర్చారంటే, ఆయనకు ప్రభు దావీదు పురాన్నే ఇచ్చారు. చాలామందికి ఒక మంచి గృహం ఉంటే చాలు అని అనుకుంటాం, కానీ దావీదుకు దేవుడు ఒక పురము అంటే ఒక ఊరునే ఇచ్చేశాడండి. హల్లెలూయా. యాకోబు భక్తుడు, ప్రభువా నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని అంటే, యాకోబుకి దేవుడు ఆయన పేరు మీద ఇజ్రాయేల్ అనే ఒక కంట్రీనే ఇచ్చాడు.
ఈరోజు ఇజ్రాయెల్ కంట్రీ అని మనము పిలుస్తున్నాం, ఆ దేశాన్ని మనం పిలుస్తున్నామంటే ఒకానొక సమయంలో యాకోబు దేవుడితో పెనుగులాడాడంటండి. ఆయన హృదయంలో ఒక ఆశ, నన్ను అందరూ మోసగాడన్నారు, నన్ను అందరూ చెడ్డవాడన్నారు, జ్యేష్ఠత్వపు హక్కుని దొంగలించిన ఒక దొంగ అని నన్ను అన్నారు. కానీ ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించు, నేను నీపైన ఆశపడి ఉన్నాను, నేను నీపైన ఆశ కలిగి ఉన్నాను, నేను నీపైన నిరీక్షణ కలిగి ఉన్నాను, నన్ను నువ్వు ఆశీర్వదించు అని అన్నప్పుడు 2 దీవెనతో 2 ఆశీర్వాదాలతో ప్రభువు నింపారు. 12 గోత్రాలు, అనేక మంది రాజులు ఆయన గర్భం నుంచి రావడం జరిగింది. అంతేకాదు ఇజ్రాయెల్ యొక్క దేశానికే ఆయన పేరును కూడా ప్రభువారు పెట్టి ఉన్నారు. హల్లెలూయా. ఆశ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దానికోసం కష్టపడతారండి. ఆశ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు దేవుడి మీద పూర్తిగా ఆనుకుంటారు. ఆశ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు ప్రార్థన బాగా చేస్తారు. ఆశ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు వాక్యం మీదే ఆధారపడి ప్రభు చిత్తానుసారంగా ప్రతి కార్యాన్ని కూడా కొనసాగిస్తారు. ఈరోజు మీరు కూడా ఏదైనా ఒక తీరని ఆశ మీ హృదయంలో ఉందా? ప్రభువా, ఎంతో కాలం నుండి నేను దీనికోసం మొరపెట్టుకుంటున్నాను, ఎంతో కాలం నుండి నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, కానీ ఇది నా జీవితంలో జరగట్లేదయ్యా అని మీరు అనుకుంటున్నారా? నరుల కష్టం వల్ల ఏ ఆశీర్వాదం రాదు, కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని వాక్యం రాయబడిందండి సామెతల గ్రంథంలో. మనం కష్టం వల్ల, మన ప్రయాస వల్ల మన జీవితంలో ఏ ఆశీర్వాదం రాదు, కానీ దేవునితో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో కనుక మనం నడిచినప్పుడు దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆశలను కూడా ప్రభువారు తీరుస్తారు. హల్లెలూయా. మేము ఈ నార్త్ ఇండియా రావాలని 4-5 సంవత్సరాలు ప్రార్థన చేశాము. మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ అవ్వలేదు. దేవాది దేవుడు ఒకానొక రోజు అకస్మాత్తుగా మాకు ఈ ఊరు పేరు చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. దీని వెనక ఎంతో కష్టము, ఎంతో ప్రయాస, ఎంతో కన్నీరు ఉంది. అందువల్లే మేము ఇక్కడికి వచ్చాం. మీ ఆశ మిమ్మల్ని మరింతగా దేవుని దగ్గరకు చేస్తుంది. మీ ఆశ మీరు గమ్యానికి చేరుకునేలాగా నడిపిస్తుంది. కనుక ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని ప్రభువారు తృప్తిపరుస్తారంట, మేలుతో మీ హృదయాన్ని నింపుతారంట. ఈ వాగ్దానము నేటి దినమున మీ జీవితంలో నెరవేరాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. అవును ప్రభువా, ఏలైనగా ఆశగల ప్రాణాన్ని నువ్వు తృప్తిపరుస్తానంటున్నావు. వారి హృదయాన్ని మేలుతో నువ్వు నింపుతానంటున్నావు తండ్రి. ఇక్కడ ఎంతమంది అయితే నాకు ఉద్యోగం రావాలి, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, నేను అబ్రాడ్ వెళ్ళాలి, నాకు గర్భఫలం కావాలి, నాకు వివాహం జరగాలి, నేను ఒక మంచి గృహం కట్టుకోవాలి, నేను ఒక మంచి బిజినెస్ నేను చెయ్యాలి, నేను ఈ పొలం కొనుక్కోవాలి అని ఎవరెవరు ఏ ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి, వారి ఆశను నువ్వు చూచి ఉన్న దేవుడివి ప్రభువా. తండ్రి, మేలుతో వారి యొక్క హృదయాన్ని నింపండి ప్రభువా, వారిని తృప్తిపరచండి ప్రభువా. నజరేయుడైన యేసు నామములో నా తండ్రి, మరి వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు ఇవ్వండి ప్రభువా. దావీదుకు మీరు ఇచ్చిన ఆశీర్వాదం, యాకోబుకు మీరు ఇచ్చిన ఆశీర్వాదం, అబ్రహాముకు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ఇస్సాకుకు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇక్కడున్న మాకు కూడా మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా, మరి నీ యందు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు సమస్తమును సాధ్యమే నా ప్రభువా. తండ్రి, మరి ఇక్కడ ప్రార్థించుచుండగా ప్రతి ఒక్కరి మొరను కూడా నీ సన్నిధానంలో చేర్చుకో. మా మనవులు నిత్యము నీ సన్నిధిలో నిలిచి ఉండనివ్వు తండ్రి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్.